పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష భేటీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మీరు తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా ఓకే చెప్తాము, మేము వెంట ఉంటాము అని మాట్లాడారు. దాదాపు పహల్గామ్ దాడి జరిగిపోయి 10 రోజులు దాటింది సార్. సో ఎప్పుడు మిలిటరీ యాక్షన్ ఉంటుందా లేకపోతే సర్జికల్ స్ట్రైకా, రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నిన్న మోదీని ఒకటి క్వశ్చన్ చేశారు సార్. ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఉగ్రవాదులపై చర్య తీసుకోవడానికి అని చెప్పేసి. కానీ ఢిల్లీలో మళ్ళీ రాహుల్ గాంధీ అంటున్నాడు, ఈ కెన్ యాక్ట్ హిజ్ ఓన్ టైం ఫ్రేమ్ అంటున్నాడు. ఆయన సమయం ఆయన తీసుకోవాలి, కానీ త్వరగా చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ జాలి చేయకూడదు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండకూడదని, ఆలస్యం చేయకూడదని. ఇక్కడ ఆలస్యం చేశారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది అంటే ఇదేమి ఇంటి పక్కన వచ్చి పోయి కొట్టి రావడం కాదు కదా. అనేక ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకొని వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంచనా వేసుకొని ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. అది పాకిస్తాన్ నుంచి ఉంటుంది, బయట నుంచి ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని చేయాలి కదా. అపోజిషన్ నుండి మాట్లాడడం చాలా ఈజీ. ప్రభుత్వంలో ఉండి చేయాలనుకుంటే ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేస్తారు కదా. ప్రజలు అకౌంట్ చేస్తారు, రాజకీయ పార్టీలు అకౌంట్ చేస్తాయి కదా, అకౌంటబుల్ చేస్తాయి కదా. ఇలా ఏదైనా పొరపాటున మిస్అడ్వెంచర్ జరిగిందనుకోండి, మిస్కాలిక్యులేషన్ జరిగిందనుకోండి, మళ్ళీ వాస్ టు పే ద ప్రైస్ గవర్నమెంటే కదా. అందువల్ల ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా అడుగుతారు, ఏముంది ఏమైనా మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని రకాల డైమెన్షన్స్ను పరిగణలోకి తీసుకొని చేయాలి. ఈ 10 డేస్లో ఎక్కడ ఆలస్యమైంది? ఆల్రెడీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 2-3 సార్లు మీట్ అయింది. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తోనూ, త్రివిధ దళాధిపతులతోనూ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తోనూ కూడా మీట్ అయ్యారు. వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ సమయంలో ఏ టార్గెట్ పైన ఏ రూపంలో అటాక్ చేయాలన్నది మిలిటరీకి అప్పచెప్పారు. ఇంకా డిలే ఎక్కడిది అంటే ఇదేమన్నా స్విచ్ చేస్తే వెంటనే వెలగడము, స్విచ్ ఆఫ్ చేస్తే ఉండదు కదా. సో నాకు గుర్తున్నంత వరకు బాలకోట్ స్ట్రైక్స్ కూడా పుల్వామా దాడితో 12 డేస్ ఏమో తీసుకున్నారు. ఇది రోజుల్లో లెక్క పెట్టడం, గంటల్లో లెక్క పెట్టడం కాదు. ఎస్, రాహుల్ గాంధీ అన్నట్లు త్వరలో సూన్ తీసుకోవాలని నిజం. ఎప్పుడో 6 నెలలో ఏడాది తర్వాత రియాక్ట్ అయితే ఉపయోగమే ఉండదు కదా. కానీ వీ కెనాట్ క్యాలిక్యులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ అండ్ డేస్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ స్ట్రాటజిక్ డిసిషన్స్, రక్షణపరమైన వ్యూహాత్మక నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కడా పొరపాటు జరగకూడదు. అందువల్ల ప్రతిపక్షాలు క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు, డెఫినెట్గా రైజ్ చేయొచ్చు. నేను చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాను, 4000 మంది పర్యాటకులు ఉన్నప్పుడు 4 జవాన్లు ఎందుకు లేరు? ఇప్పుడు ఇన్ని రోజులైనా ఆ తీవ్రవాదులను ఎందుకు పట్టుకోలేకపోయాం? వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటే మనకు అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ జాతీయత బయటపడతాయి. ఇప్పుడు అజ్మల్ కసాబ్ ఒక్కడు బతుకున్నాడు కనుక వాడిని మనం పట్టుకున్నాం, వాడు పాకిస్తాన్ ఆరిజిన్ బయటపడింది. ఇప్పుడు పాకిస్తాన్ మాకు సంబంధం లేదని కహానీలు చెప్తుంది. ఇప్పుడు ఆ తీవ్రవాద దాడులకు పాల్పడిన వాడిని మనం పట్టుకున్నాం అనుకోండి, వాడు జాతీయత అర్థమైపోతుంది కదా. వాడు మాట్లాడే భాష అర్థమైతే, ఇప్పుడు ఆల్రెడీ అందులో కొందరు పస్తూన్ భాష మాట్లాడారు అంటారు. సో వాడికి ఇంకో భాషే రాదు కదా. సో అందువల్ల వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా కీలకం టు ఎక్స్పోజ్ పాకిస్తాన్ ఈ పని చేసిన మనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ మిత్ర దేశాలు వాదిస్తాయి. పాకిస్తాన్ వైఖరి కూడా మీరు గమనంలో ఉంచుకోవాలి కదా. వాళ్ళు కూడా తీవ్రవాదానికి బాధితులే కదా. ఈ మాట అమెరికా అధ్యక్షులు అంటే వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. దే ఆర్ ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ టెర్రర్ అని. అందుకొరకు మనం చూపెట్టాలి, ఇది విక్టిమా పర్పెట్రేటరా అంటే పట్టుకోవాలి. 10 రోజులైనా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగచ్చు, అడగాలి కూడా. కానీ పబ్లిక్ ప్రెషర్ తీసుకురాకూడదు ప్రభుత్వం పైన. ఇలాంటి నిర్ణయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు పబ్లిక్ సెంటిమెంట్తో, భావోద్వేగాల ఒత్తిడిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కాదు. ప్రతిపక్షాలు కూడా ఆ మేరకు హుందాతనాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వానికి మేము సమయం ఇచ్చాం, ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది అని నమ్ముతున్నాం అని వదిలేయాలి తప్ప ఢిల్లీ డాలీ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్, అలా డిలే ఎందుకు చేస్తున్నారు? కన్ఫ్యూజన్ ఎక్కడుంది? క్లారిటీతో చెప్పాడు కదా ప్రైమ్ మినిస్టర్. తీవ్రవాదులు, వారికి వెనకాల ఉన్న కుట్రదారులు భూమి అంచుల్లో ఎక్కడున్నా వాడిని పట్టుకుంటా శిక్షిస్తా ఉన్నాను. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి? రాహుల్ గాంధీకి ఎందుకు కన్ఫ్యూజన్ కనబడదో మోడీ స్టేట్మెంట్లో నాకు అర్థం కాలే. అయితే మరి రాహుల్ గాంధీ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? దానికి ఒక రీజన్ ఉంది. ఇలా ఎందుకు మాట్లాడాల్సి అంటే కాంపిటేటివ్ ప్యాట్రియాటిజం. తన ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ 2 పనులు చేస్తుంది.
ఒక పని తాము మాత్రమే దేశభక్తులం, తమకు మాత్రమే దేశభక్తి ఉంది, మోడీ చేతుల్లో ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటి దాడులు మేము మాత్రమే చేశామని. ఇది మొదటి కారణం. ఇది ఫ్యాక్చువల్లీ కరెక్టా కాదు. ఇలా బంగ్లాదేశ్ విమోచన ఎలా స్టార్ట్ అయింది? పాకిస్తాన్ 2 ముక్కలై బంగ్లాదేశ్గా ఏర్పడినప్పుడు బీజేపీ అధికారంలో ఉందా? కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ కదా ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీని ఆనాడు జనసంఘ్ నాయకుడైన వాజ్పేయి దుర్గామాతతో పోల్చాడు కదా. మరి దుర్గామాతతో జనసంఘే పోల్చింది, వాజ్పేయి పోల్చాడు ఇందిరాగాంధీని. అంతకుముందు 1965 వార్లో వాళ్ళు పాకిస్తాన్ అవమానానికి గురైంది. అప్పుడు ఎవరున్నారు అధికారంలో? అందువల్ల ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్నారా, బీజేపీ అధికారంలో ఉన్నారా అనే చీప్ పాలిటిక్స్ మంచిది కాదు. దేశం అనేది ముఖ్యం తప్ప పార్టీలు, క్రెడిట్లు ఇందులో కూడా మేము పెన్షన్ 4,000 ఇచ్చాము, మీరు 3,000 ఇచ్చారు, మేము 2,000 ఇచ్చామన్న స్థాయికి దీన్ని దిగజార్చకూడదు. అందువల్ల బీజేపీ ఏంటంటే తాము మాత్రమే సర్జికల్ స్ట్రైక్ ఉంది, మేము మాత్రమే అటాక్ చేసి అంతకుముందు ఎవడం చేశాడా అని చాలామంది మిలిటరీ ఎక్స్పర్ట్ చేశారు. అంతకుముందు చాలాసార్లు బార్డర్ దాటి ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. 2011లో చేసింది, 2013లో చేసింది. అప్పుడు ప్రభుత్వం ఇది డిఫెన్స్ సంబంధించింది, దీన్ని పబ్లిసిటీ ఇచ్చుకోవద్దు అన్నది. ఇప్పుడు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, తర్వాత పెడతారు, అవసరమైతే మీడియాని తీసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్లు చేస్తారు. సో ఈ నరేంద్ర మోడీ ఏ పని చేసినా టీవీ కెమెరాలు ఉండకుండా ఉండవు కదా. ఆయన టెంపుల్లోకి వెళ్ళినా టీవీ కెమెరాలు ఉంటాయి, ఆయన పుణ్యస్నానానికి వెళ్ళినా టీవీ కెమెరాలు ఉంటాయి, ఆయన తల్లి పాదాలకు కాళ్ళు కడిగినా టీవీ కెమెరాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద మోడీ స్టైల్. రైట్ ఆ రాంగ్ తర్వాత సంగతి. డెమోక్రసీలో పబ్లిసిటీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ కదా. సో అందువల్ల మీకు మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ విపరీతంగా ప్రచారం ఇచ్చుకుంది. అంతకుముందు ప్రభుత్వాలు ఈ ప్రచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇది దేశ రక్షణకు సంబంధించినవి కనుక దీన్ని మనం రాజకీయాలకు వాడుకోవద్దు అని అనుకున్నారు. నేరం కాదు కదా. అందువల్ల భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరి వల్ల రాహుల్ గాంధీ ఇలా మాట్లాడాల్సి వస్తుంది. కాంపిటేటివ్ ప్యాట్రియటిజం పోనీ అదొక డైమెన్షన్. తామే దేశభక్తులం అని చెప్పుకోవచ్చు, ఎవరిష్టం వారు, అభ్యంతరం లేదు. కానీ ప్రతి ఒక్కరిని శీల పరీక్షకు పెట్టడం, ప్రతి ఒక్కరిని అగ్ని పరీక్ష, మీరు కూడా అగ్నిలో దూకి మీ పవిత్రత నిరూపించుకోవాలి. ఇది ఎక్కడ పంచాయతీ? దేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీకి అనుబంధంగా ఉన్నవారే ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళందరూ పాకిస్తాన్ పోండి. దేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీని పాకిస్తాన్ పొమ్మంటారా? ఏ పార్టీ అది? తన అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కలిపిన పార్టీ కదా. ఆ పార్టీని పాకిస్తాన్కి వెళ్ళమంటున్నావు. చిరంజీవి కూడా పోవాల్సి వస్తుంది. ఇప్పుడంటే లేడనుకోని కాంగ్రెస్లో ఉన్నాడో లేదో తెలియదు. సో ఏం మాట్లాడుతున్నారు? ఒక రాజకీయ పార్టీని మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పాకిస్తాన్కి వెళ్ళాలి. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పార్టీలో ప్రజారాజ్యాన్ని ఎందుకు విలీనం చేశారు? మరి అంత దుర్మార్గమైన పార్టీ అయితే. అందువల్ల ఇలా ప్రతి పార్టీనే కాదు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ కాదు, నాయకులనే కాదు. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అంటారు ఫారిన్ ఏజెంట్ అని బీజేపీ. నాగేశ్వర్ లాంటి కూడా విశ్లేషిస్తే చాలు, వీడు చైనేశ్వర్, వీడు పాకిస్తాన్ ఏజెంట్ అంటే రోజు మేము మా భారతదేశం పట్ల మాకున్న దేశభక్తిని, భారత జాతీయత పట్ల మాకున్న విధేయతను మేము నిరూపించుకోవాలి. మాకేం కర్మ పట్టిందండి? డూ వీ నీడ్ అ సర్టిఫికేట్? నరేంద్ర మోడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ కే నాగేశ్వర్ ఈజ్ ప్యాట్రియాటిక్ అని. ఆ సర్టిఫికేట్ కూడా మళ్ళీ ఒక్కసారి తీసుకుని సరిపోదు, ఎవ్రీ 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి. ఎవ్రీ 3 నెలలకు మోడీ దగ్గర అప్లై చేసి ఓ టెస్ట్ పెడతాడు, ఆ టెస్ట్లో నెగ్గి మేము దేశభక్తులమే అని రాహుల్ గాంధీ నుంచి నాగేశ్వరరావు తీసుకోవాలి. ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇది భారతీయులను అవమానించడం కదా. భారతీయుల్ని కోట్లాది మంది ఎందుకు పీయూష్ గోయల్ అంటారు 140 కోట్ల మందిలో అందరూ దేశభక్తులు కారు. దేశభక్తులకు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టండి మీరు, ఎలా తెలుస్తుంది? లేదా బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారా? ఎట్లా వెళ్తే దేశ మ్యాపింగ్? దాన్ని ఏదో అంటారు చూడండి, క్రిమినల్స్ జరుపుతారు చూడండి, బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారు చూడండి, అలాంటి టెస్టులు జరుపుతారా? మరి దేశభక్తులు ఎట్లా తెలుస్తుంది మీకు? సో ఇలా ప్రతి ఒక్కరి దేశభక్తి అంటే ఒక భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత నుంచి మొదలుకొని మీడియాలో విశ్లేషించే వ్యక్తి వరకు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహి అంటుంటే ఏం చేయాలి రాహుల్ గాంధీ? అందుకే రాహుల్ గాంధీ మాట్లాడాల్సి వస్తుంది. ఢిల్లీ డార్లింగ్ ఏంటి, ఈ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఆలస్యం ఎందుకు చేస్తున్నారని. కాంపిటేటివ్ ప్యాట్రియాటిజం. చూడు, నీకన్నా నేనే ఎక్కువ దేశభక్తుని, చూడు నీకన్నా ఎక్కువ పాకిస్తాన్ అటాక్ చేయమంటున్నా అని కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు వాళ్ళు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కారణం అది పెట్టడం. అందుకే నేను నా విశ్లేషణ మీరు గమనించండి, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పని ముందు విశ్లేషించాను. కానీ ఆ తప్పుడు వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి?
భారతీయ జనతా పార్టీ అనుసరించే రాజకీయ వ్యూహంలో వస్తుంది.